ఇంకా ఇది పంటకాలం ఉందండి. ఇప్పుడు ఒక 60 days మాత్రం అయింది. ఇంకా అన్ని ఓడలు పిందులు ఉన్నాయి. ఇది గ్రోత్ ఫిట్ వాడి గ్రోత్ ఫిట్ 3 సార్లు స్ప్రే చేసి ఒకసారి సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన మొక్క ఇది. లాస్ట్ సీజన్ జూన్లో గ్రౌండ్ నెట్ వేసాము. వేరుశనగ వేసినాక 25 days తర్వాత గ్రోత్ ఫిట్ వాడడం జరిగింది. దీని తర్వాత మాకు బాగానే వచ్చింది. ఎకరాకి 2 లీటర్ల లెక్కన 1 టైం వచ్చి ఇసుకలో వెదజల్లడం జరిగింది కలిపి. తర్వాత 2-3 times స్ప్రే చేయడం జరిగింది. తర్వాత మాకు బాగానే వచ్చింది శనగ అనేది. గ్రోత్ కూడా బాగా కనపడింది మాకు అందులో. మా నాన్న పేరు బత్తయ్య, నా పేరు యువరాజు. మాది కాళహస్తి మండలం, రామాపురం విలేజు, తిరుపతి డిస్టిక్. మేము ఈ విధంగా గ్రౌండ్ నెట్ వేస్తున్నాము. లాస్ట్ సీజన్ జూన్లో గ్రౌండ్ నెట్ వేసాము. గ్రోత్ రావడానికి వేరుశనగ గ్రోత్ ఫిట్ అనేసి వాడడం జరిగింది. వేరుశనగ వేసినాక 25 days తర్వాత గ్రోత్ ఫిట్ వాడడం జరిగింది. దీని తర్వాత మాకు బాగానే వచ్చింది. ఎకరాకి 2 లీటర్ల లెక్కన 1 టైం వచ్చి ఇసుకలో వెదజల్లడం జరిగింది కలిపి. తర్వాత 2-3 times స్ప్రే చేయడం జరిగింది. తర్వాత మాకు బాగానే వచ్చింది శనగ అనేది. గ్రోత్ కూడా బాగా కనపడింది మాకు అందులో. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది పరిచయం చేసింది ఎవరు చిన్న? ఫస్ట్ టైం వచ్చి మాకు కావ్యక్క చెప్పింది. అంటే ఎప్పుడు 2020 లాస్ట్ ఇయర్. అప్పుడు మీకు సమస్య ఏంది అసలు గ్రౌండ్ అంటే గ్రోత్ లేకుండా ఉంది చెట్టు. మరి ఇది ఇంతకు ముందు మీరు ప్యూర్ గా ఆర్గానిక్ లో చేస్తున్నారా? ఉంది, రెండు మిక్స్డ్ గా మిక్సింగ్ చేస్తున్నాం. కొంచెం నేచురల్. 25 June లోకి వచ్చినప్పుడు కావ్య మేడం మీకు చెప్పింది గ్రోత్ ఫిట్ ఉంది వాడండి. ఎన్ని లీటర్లు రికమెండ్ చేశారు? ఎకరాకి 2 లీటర్స్ లెక్కన చెప్పింది. ఒకసారి సాయిల్ అప్లికేషన్ జస్ట్ మేము అలా. ఎన్ని రోజుల టైంలో వేసారు? గ్రౌండ్ నెట్ వేసిన 25 days తర్వాత. అప్పటికి గ్రోత్ కనిపించలేదు? అప్పుడు కనిపించలేము. తర్వాత వేసినాక మళ్ళీ మనకు వేసిన తర్వాత ఎన్ని రోజులకి మీకు కనిపించింది? అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ 25 days మళ్ళీ చేసాము. అప్పుడు కొంచెం మనకు బాగానే రిజల్ట్ అనేది తెలిసింది. మళ్ళీ ఇది స్ప్రే చేశారు? స్ప్రే చేసాం. మళ్ళీ 1 లీటర్కి ఎన్ని లీటర్లు నీళ్ళు కలిపి స్ప్రే చేసి? 1 లీటర్కి 200 లీటర్లు స్ప్రే చేసి డ్రమ్ చేసి. తెగుళ్ళు ఎలా అనిపించింది? తెగుళ్ళు ఉధృతి? తెగుళ్ళు మళ్ళీ అంటే మామూలుగా పురుగు అవి తింటా ఉంటాయి, ఇవి కొట్టేసి ఉంటాయి. మళ్ళీ దాన్ని స్ప్రే చేసినాక ఇవి అంతగా ఏం రాలా. ఒకటి. రెండోది ఏంటంటే ఎలుకలు. ఆ ఎలుకలు పెడదా అసలు పూర్తిగా. దాన్ని వేసినప్పుడు ఎలుకలు ఏమన్నా నివారించే? పక్క పొలాల్లో రావటం మీకు రాకుండా ఉంటాయి. అన్నిట్లో కలుగులు పెట్టేసి ఉంటాయి. సో మనకి ఎక్కడైతే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కానీ లేదు? ఇప్పుడు కానీ ఏం లేదు. లాస్ట్ ఇయర్ లేదు? లాస్ట్ ఇయర్ లేదు. ఈ లాస్ట్ ఇయర్ వేసారు అంటే ఈ ఇయర్ ఇంకా పంట చేలో ఉంది. ఇప్పుడు మనం చెప్పలేము. లాస్ట్ ఇయర్ వేసారు కదా, ఎన్నిసార్లు వేసి ఎన్నిసార్లు స్ప్రే చేసినారు? లాస్ట్ టైం వచ్చి 1 టైం ఎదజల్లేము, 3 times స్ప్రే చేశారు కదా. పక్కన వాళ్ళకి మీకు పోల్చుకుంటే ఈల్డ్ ఏమన్నా తేడా వచ్చిందా? అంటే 1-2 మూటలు కొంచెం తగ్గాయి అన్నమాట. అంతే. మీకు తగ్గాయి అంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం కదా. సో ఇంకొన్న మనం ఇదే కంటిన్యూ చేస్తే మనకు ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ కాయ గట్టితనంలో కాయ మనకు బాగా గట్టిగా ఉంది. అవుట్ని బాగా వచ్చింది. బాగా 1 మూట 2 మూటలు ఎకరా మీద తగ్గిన అవుట్ని బాగా వచ్చింది మనకు. అప్పుడు మన రేటు కూడా మనకు బాగా ఇచ్చింది. ఆ మూట 2 మూటలు తగ్గిన 2 మూటల వాల్యూ ఇక్కడ రేట్లో వచ్చింది. మనకు కాయ గట్టిగా మనకు బాగా అవుట్ని బాగా. పెరికేటప్పుడు దాకా పచ్చగా ఉండింది. పెరికేదాకా మనకు బాగా పొండాకు పట్టము, శిలం మచ్చలు రావటం, ఆకు రాలిపోవటం అలా ఏం లేదు. పక్కన వాళ్ళది వాళ్ళకి తెగులు అనేటివి కంటిన్యూ వస్తున్నాయి. స్ప్రే చేస్తున్నారు, కెమికల్ స్ప్రే చేస్తున్నారు. పురుగు మందులు అయితే పురుగు మందులు ఏం కొట్టలేదు. పక్కన వాళ్ళు చేస్తున్నారు. 2-3 times చేశారా? చేస్తారు. ఏం తెగులేం లేదు? తెగులే మనకేం లేదు, కనపడతాను. ఇప్పుడు ఏమన్నా కాయ మీకేమన్నా మొక్క విస్తరించటం కానీ? మనకైతే బాగానే ఉంది సార్. తెలుస్తుంది కదా, మన నీళ్ళు కడుతుంటాం కదా, మనకు ఆటోమేటిక్ తెలుస్తూ ఉంటుంది. కాయ కానీ మనకు బాగా బాగుంది. మొత్తం టోటల్ గా ఎలా అనిపించింది? దీంతోనే పండించగలము అన్నట్టుగా ఏమన్నా అనిపించింది? దీంట్లో ఒకవేళ పండించవచ్చు. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఏమో కెమికల్ స్ప్రే చేశారు, రసాయన ఎరువులు వాడారు. ఈ ఇయర్కి వచ్చేటప్పటికి ఒక్కసారి రసాయన ఎరువు వాడారు, స్ప్రేలు మోగిచ్చేసారు. స్ప్రేలు పూర్తిగా పోయారు దీంతోనే. ఇప్పుడు ఆ ఒక్క టైం వాడిన గ్యాప్ ఉంది ఇప్పుడు మీకు రసాయన ఎరువులు. ఆ ఒక్క టైం రసాయన ఎరువులను కూడా ఆపేసి దీన్ని ఇంకొక సూర్య వేస్తే గ్రోత్ ఫిట్ని సరిపోతుందనే ఇదే మీ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. మనకు తెలుస్తుంది సార్, మనకు ఆటోమేటిక్గా చేసినాం కదా. ఇప్పుడు చేసిన దానివల్ల మనకి ఏంటంటే అనుభవం అనేది మనకు
తెలుస్తా ఉంది. ఇది ఎందుకు అడుగుతున్నా అంటే ఆల్రెడీ నువ్వు దీంట్లో ఉన్నావు, నేచురల్ ఫార్మింగ్. ఫార్మింగ్ లో ఉన్నావు, అవును. అంటే నీకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన ఉంది. అవును సార్. ఇప్పుడు మీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, మాకు ఇంకా వేరే వేరే ఉంటాయి సార్. అదే చాలా ఉన్నాయి చాలా వాటిలో. ఉంటాయి మాకు. అంటే అవన్నీ న్యాచురల్ గా తయారు చేసుకోవాలి, తయారు చేసుకుంటాం. మీరే తయారు చేసి మీరే వాడాలి. అవును సార్. ద్రవజమంత్రం అనేసి ఒకటి ఉంది, పోతే అగ్నాస్త్రం అనేసి ఒకటి ఉంది, ఇంకా నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ అన్నీ ఉన్నాయి సార్. దానికి ఒకటి ఉంటుంది. WDCలు అవి ఇవి అన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ ఉంటాయి. అవి ఇంకా ఇంకా ఉంటాయి. అందుకనే కింద ఉన్నదంతా నేచురల్ ఫార్మింగ్. ఇది మన గ్రోత్ ఫిట్ మనం వాడుతున్నాం. దానికి దీనికి ఇప్పుడు ఎలా ఉంది? ప్యూర్ గా న్యాచురల్ ఫార్మింగ్ మీ పద్ధతిలో చేసింది అది. ఇది మనం చేసి ఈ రెండు, ఇవేమో గ్రోత్ ఫిట్ వాడి చేసినట్టు. రెండు ఈక్వల్ గా ఉన్నాయా? ఇది రెండు ఓకే సార్. కెమికల్ వాడేది అది వేరే పక్కన పడాలి తెలుస్తున్నాయి కదా మనకు. చాలా తేడా ఉందన్నమాట. పెట్టుబడిలో దీనికి ఇప్పుడు మనకు పెట్టుబడి కానీ దీనికి తక్కువ, దాంతో పోల్చుకుంటే మనకి ఇంకా చాలా ఆదాయం కూడా వస్తుంది. రెండు శ్రమ, పెట్టుబడి, ఈల్డ్, వచ్చే ఆదాయం, అన్ని నాలుగిటి మీద నీ ఒపీనియన్? మన ఒపీనియన్ అంటే మనం వాడినాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి చెప్తాను. అన్నిటి మనకు అయితే బాగానే ఉంది సార్. దీంట్లో ఈ గ్రోత్ ఫిట్ వాడిన దానివల్ల మనకు ఈల్డ్ బాగా వస్తుంది, దీంట్లో ఆదాయం బాగానే ఉంటుంది. సో మనకు ఎటువంటి ఖర్చు ఎక్కువ ఉండదు అనమాట. తక్కువ క్వాలిటీ బాగుంటుంది, తక్కువ ఖర్చుతో మనకు బాగా వస్తుంది. బాగుంటది. అంటే ఇప్పుడు మనకు అవుట్ బాగునేది అక్కడ చూపించినామంటే వాళ్ళు మనకు ఎంత పర్సెంట్ అవుట్ వస్తే అంత దాన్ని బట్టి రేట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. మీకు మాకైతే బాగానే వచ్చింది లాస్ట్ సీజన్ అయితే. ఈ సీజన్ కానీ చూస్తున్నాం, తెలుస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ నెట్ లో లాస్ట్ ఇయర్ వాడారు, ఈ ఇయర్ వాడారు, ఇంకే పంటలు పెడతారు మీరు? నెక్స్ట్ వచ్చి మనం వరి వేస్తాం సార్. నెక్స్ట్ వరికి వాడాలని అనిపిస్తుంది? వరికి వాడచ్చు. అంటే మనకి తెలిసింది లాస్ట్ సీజన్ వాడినాము బాగుంది. సో ఈ సీజన్ కానీ అందుకనే వాడినాం మళ్ళీ. సో ఇప్పుడు వరి వేస్తాం కాబట్టి మళ్ళీ వరి చూస్తాం. అప్పుడు మళ్ళీ వరి ఒకసారి వాడినాం అనుకో, అప్పుడు మనకి దాంట్లో కానీ ఎట్టుంటుంది అని తెలుసు. అదే అందుకని అడుగుతాను. వరిగడ్డ వేస్తారు కదా, వరిగడ్డ వాడాలని ఒకటి. రెండోది ఏంటంటే మీరు న్యాచురల్ ఫార్మింగ్ లో ఉన్నారు NIF లో. ఇప్పుడు ఆ పద్ధతిలో ఏమైనా చేస్తున్నారు వరిలో? మీరు చేస్తున్నాం. వరిలో అంటే సోయింగ్ చేస్తాము, అంటే లైన్లు చేస్తాము. ఘనజామతం, ద్రవజామతం ఇవన్నీ పారిస్తాము. అవి మీరు అలా ఆల్రెడీ దాంట్లో ఉన్నారు, ఇప్పుడు దాంట్లో చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని చేస్తూ అది చేసే పొలంలో కాకుండా పక్కన ఏదో ఒక పొలంలో గ్రోత్ ఫిట్ తో పండిస్తే మీ న్యాచురల్ ఫార్మింగ్ గ్రోత్ ఫిట్ రెండు ఈక్వల్ గా వచ్చాయనుకోండి, మీకు సంతృప్తిగా ఉంటుందా? సంతృప్తిగానే ఉంటుంది కదా సార్. ఎందుకంటే రెండు మనకు ఎటువంటి కెమికల్ అది ఏం చెడ్డది కాదు, ఇది ఏం చెడ్డది కాదు. రెండు కెమికల్ మనకు చెడ్డదంతా రసాయనాలు. రసాయనాలు పక్కన పెట్టాలి. రసాయనాలు పక్కన పెట్టాలంటే నువ్వు ఏది తీసుకొచ్చినా మంచిదే. అంతే. రసాయనాలు బాగా వచ్చినా మనకు హ్యాపీగా కదా సార్. కానీ ఇప్పుడు నువ్వు వాడుతున్నావు చూడు. ఇప్పుడు నేను వచ్చిన మాది గ్రామ బజారు, మా ముందు ప్యూర్ న్యాచురల్ వాడండి, ఎటువంటి ఇబ్బంది లేదంట. నమ్మకం ఎట్ వస్తుంది? నేను అప్పటికప్పుడు వచ్చి నాది న్యాచురల్ వాడే అంటే నువ్వు ఎందుకు నమ్మాలా? నేనంటే నమ్మగలుగుతా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చేస్తున్నాను, నేచురల్ ఫార్మింగ్ చేస్తాను కాబట్టి. నువ్వు నమ్ముతావు, అందరూ ఎందుకు నమ్ముతారు? అందరూ నమ్మరు, కానీ మనం నమ్మరు కదా. చెప్పాలి వాళ్ళకి, చెప్పి 80% నమ్మరు. అప్పుడు ఇప్పుడు నిన్ను నమ్మించగలిగినా నేను, నువ్వు వాడినావు సరే. నేను ఒకవేళ దాంట్లో రసాయనమే ఉండింది అనుకుందాం, నేను కాదు ప్యూర్ న్యాచురల్ అని నీకు చెప్పాను అనుకో, నువ్వు తీసుకున్నావు అనుకో, నువ్వు వాడావు కదా, వాడిన తర్వాత దాంట్లో ఏదైనా రసాయనాలు అనేటివి ఉంటే నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలవా? నీకున్న జ్ఞానం. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇది న్యాచురల్ ఫార్మింగ్లో ఉండవు, దాంట్లో రసాయనాలు కలిసి ఉంటే నీకు అర్థమైపోతుందా? అంతకుముందు రసాయనాలు వాడి ఉండవు, న్యాచురల్ ఫార్మింగ్ వాడినాను కాబట్టి దాని గురించి వేరియేషన్ చెప్పగలుగుతాను నేను. అదే నేను వాళ్ళు వాడలేదు కదా, వాడిన వాళ్ళని వాళ్ళకి ప్రూఫ్ అని చూపియాలి, లేకపోతే అక్కడ ఊర్లో రైతులు అనేది ఉంటారు, అది నువ్వు చేయగలగాలి. అది మనం చేయగలుగుతాం, నీకు అన్నీ తెలుసు కాబట్టి. మేము చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మేము చేయగలుగుతాం, అది మాకు తెలుసు. మీకు వాడేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు అనిపించినాయా? ఇబ్బంది అయితే రాలేదు. దీని ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ లో మీరు చేయగలిగినట్టు చేస్తున్నారు కదా, అవి స్మెల్ వస్తాయి. ఇదైనా స్మెల్ వస్తుంది, కానీ అది ఏంటంటే మనిషికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. న్యాచురల్ అంటేనే అది.
మనకు హాని కలిగకూడదు, పొలాన్ని పాడు చేయకూడదు, రైతు బాగుండాలి, పంట బాగుండాలి, 10 రూపాయలు రావాలి, పెట్టుబడి తగ్గాలి. ఇన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి న్యాచురల్ ఫార్మింగ్లో. అవును, మేము ఆడినాం కాబట్టి మా ఊర్లో ఇంకొక 10 మందికి చెప్పగలుగుతాం. మనం చెప్పిన ఇనే వాళ్ళు ఉన్నారనమాట. ఇని వాళ్ళు చేసుకుంటారు. అంటే మన పంట బాగా వచ్చిందంటే అది వాళ్ళు చూస్తారు, అది ఆటోమేటిక్ వాళ్ళు కూడా దాన్ని చేస్తారు. అది మనకి ఇప్పుడు మొత్తానికైతే నువ్వు 100% సాటిస్ఫాక్షన్. అందులో 2 సార్లు వాడావు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సారి వాడి బాగా వచ్చి రెండోసారి వాడి బాగా రాలేదనుకో డౌట్ వచ్చేస్తుంది. అవునవును, అంటే అప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఇప్పుడు రావాలి, ఇప్పుడు వచ్చిందే రేపు రావాలి. ఇది మనకు మేడం ఏమని చెప్పారంటే 3 సీజన్ కంటిన్యూగా వాడితే కొంచెం రసాయనాలు తగ్గించుకుంటా వాడితే ఇంకొక 4th సీజన్ పెడతాం కదా, పూర్తిగా దీన్ని మార్చుకుంటే మీకు ముందు అవుట్నే సేమ్ అలాగే వస్తుంది, ఈల్డింగ్ అలాగే వస్తుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పింది. రాదు, నువ్వు ఇంకా యూరియాలు ఎరువులు అవి అవసరం లేదని చెప్పింది మేడం. సో అలాగే మేము 2nd సీజన్ వేసినాము, ఇంకొక సీజన్ మళ్ళీ వేస్తాం దీన్ని. అప్పుడు ఆపుకోవచ్చు. అప్పుడు ఇంకో సీజన్ వేసినప్పుడు అప్పుడు మనకు మళ్ళీ పూర్తిగా అర్థమైపోతుంది కదా. అప్పుడు ఇంకా తక్కువ వచ్చేది ఎక్కువ అప్పుడు అర్థమైపోతుంది. సో దాన్ని 100% నువ్వు చెప్పింది మనకి అంటే ఇక్కడ ఏంటంటే 2 సైమెంటిస్గా 2 పాలు కావాలి. రైతుని నష్టపోకుండా తీసుకురావాలి ఫస్ట్ మార్చుకుంటూ వచ్చేప్పుడు. ఎందుకంటే రసాయన ఎరువులు వాడి పండించే రైతు అప్పుడు వరకు రసాయనాలు వాడితే పంట ఎలా వస్తుంది అదే మైండ్లో ఉంటుంది. ఎట్ టైం అంటే వాటిలన్నింటినీ బంద్ చేసి దీనికి వస్తే మార్పులు ఆటోమేటిక్గా ఈల్డ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ కూడా రైతు దెబ్బతినకూడదు, అక్కడ మనకు అవుట్ని బాగా రావాలి. అందుకని చెప్పి ఫస్ట్ ఏంటంటే సెమీగా చేపించి తర్వాత మెల్లగా పూర్తిగా దాన్ని ఆపించి దీంట్లోకి రప్పిస్తే పెట్టుబడి తగ్గిపోద్ది, పంట బాగుంటుంది, పొలం బాగుంటుంది, మనుషుల ఆరోగ్యం బాగుంటాం, మనం ఇచ్చే పంట ఎవరూరికి చేరుతుందో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, రైతుకి 10 రూపాయలు ఆదాయం బాగానే వస్తుంది, రావాలి. అవుటింగ్ మనకు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్ని ఉన్నాయి. తర్వాత మనం ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇలా పండించిన వాటికి మార్కెటింగ్ కార్డు, సపరేట్గా మార్కెటింగ్ కార్డు ఎక్కడెక్కడ ఉంది అని మనం ఇప్పుడు కొన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. అలాంటి అవకాశాలు వస్తే కూడా రైతుకి నేరుగా ఆ మార్కెటింగ్ లింక్అప్ చేస్తే అంటే 15 రూపాయలు వచ్చేది 20 రూపాయలు ఎలా రావాలి అంటే ఇంత కష్టపడి పండించేటప్పుడు ఇంకొక 5 రూపాయలు అదనంగా రావాలి కదా. అవి ఇంకా చూస్తున్నాం గ్రామ్ బజార్ తరఫున. అలాంటిది గడి వస్తే నేరుగా మనం మధ్యలో గ్రామ్ బజార్ చేసేది ఏంటంటే లాభాపేక్ష ఏం ఆశించేది గ్రామ్ బజార్. రైతుకి ఇంకొక అదనంగా ఒక 10 రూపాయల ఆదాయం ఎలా రావాలనే సోర్స్ చూసి, మార్కెట్ సోర్స్ చూసి రైతుని మార్కెటర్ని లింక్ చేయటమే. ఇంక మధ్యలో గ్రామ్ బజార్ ఏముండదు. ఇలాంటిది కూడా చూస్తున్నాం. దాంట్లోనే ఆ వింగ్లోనే నిన్న మొట్టమొదటిగా ఏం చేసినామంటే టమోటా రైతు మహేష్ అని పూర్తిగా మన గ్రామ్ బజార్ గ్రోత్ ఫిట్ నేమ్ జాబ్తోనే పండించాడు. బ్రహ్మాండమైన క్వాలిటీ. వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేయించాలి అనే ఒక సోర్స్ ఎత్తుకొని మీ గవర్నమెంట్ ఇది చేస్తుంది కదా. ఇప్పుడు ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ డే జరుగుతుంది. అప్పుడు మీ ఉత్పత్తులు ఆడ పెడుతున్నారు, కూరగాయలు అన్ని. దాంట్లో మీ గవర్నమెంట్ మీ అఫీషియల్స్తో మాట్లాడి నిన్న మహేష్ ఉత్పత్తులు ఆడ పెట్టించాం. టమోటాలు బ్రహ్మాండంగా గంటలో 2 ట్రేలు సేల్ అయిపోయినాయి. అవును సార్. మళ్ళీ మామూలుగా వచ్చి ఇక్కడ మండల దీంట్లో వచ్చి మేము ఫ్రైడే అయినా మండే అయినా ఇక్కడ మండల లెవెల్లో ఇక్కడ పెడుతుంటారు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే మీ సహకారాలు కూడా కావాలి. ఎందుకంటే అలా పెట్టేటప్పుడు మన చుట్టుపక్కల ఎవరున్నారు ఆర్గానిక్లో పండించేవాళ్ళు, మా గ్రామ్ బజార్ వాడే పండించక్కర్లేదు. మీ న్యాచురల్ ఫార్మింగ్ పండించేవాళ్ళు కావచ్చు, లేదు ఇంకొకటి ఓలో సొంతంగా తయారు చేసుకుని పండించేవాళ్ళు, ప్యూర్లీ న్యాచురల్గా ఉండాలి. వాళ్ళకి ఆ మార్కెటింగ్ కానీ మనం కల్పించగలిగితే మనం వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయని వాళ్ళు అవుతాం. అది మీరు ప్రయత్నించండి, మా ప్రయత్నాలు మేము చేస్తాము. ప్లస్ మీరు ఎలాగూ వచ్చారు కాబట్టి మీ రామాపురం ఉంది, మీ చుట్టుపక్కల ఊర్లతో మీకు లింకులు ఉంటాయి. ప్రోత్సహించండి, న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించండి. న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన ఉత్పత్తులు ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రోత్సహించండి. రైతులకి ఆదాయం ఎలా చేకూర్చాలి, ఎలా పెంచుకొని రావాలి అనేది చూద్దాము. అందరం కలిసి కట్టుగా చేద్దాము. ఖచ్చితంగా. అంటే కేవలం మా గ్రామ్ బజారు మా ఉత్పత్తులే అమ్ముకోవాలనేది కాన్సెప్టే కాదు. ఇక్కడ రైతులు మనకు బాగుండాలి. రైతు ఎంత బాగుంటే మనందరం అంత బాగుంటాం. రామాపురం గ్రామంలో యువరాజు గారి గ్రౌండ్ నెట్ పొలంలోకి వచ్చాము. ఆయన అనుభవాలు, మన అనుభవాలు ఆయనతో ఏం పంచుకున్నాం. ఆయన అనుభవాలు మనం తెలుసుకున్నాం. ఆయన గత 2 సంవత్సరాలుగా గ్రౌండ్ నెట్లో వాడి ఆయనకి ఎలా లబ్ధి చేకూరిందో, లేదా పంట ఎలా వచ్చింది, ఇవన్నీ ఆయన అనుభవాలు ఆయన చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రైతుకి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కలుద్దామండి. నమస్కారం అండి.